జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒకవైపు నీ కూతురు గానవి, ఇంకొక వైపు నీ అనుమానపు భారంతో ఇక్కడికి వచ్చావు. అవును స్వామి, నా వాళ్ళు అనుకున్న వాళ్లే ఇన్నాళ్ళు నా బిడ్డని దూరం చేశారు. ఇప్పుడు నా ఒడి చేరింది. ఇంకో బిడ్డ గాయత్రమ్మగారి ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నాను. కాని చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలు నన్ను అయోమయానికి గురిచేస్తున్నాయి. అప్పుడే నువ్వింకా నియంత్రణతో ఉండాలి తల్లి. మార్గశిరమాసం ముగిసింది, నీకు మార్గాన్ని నిర్దేశించింది. గాయత్రీదేవి జాడకు నీడ ఏర్పడబోతుంది. గానవి దగ్గరైనట్టు గాయత్రమ్మగారు నా దగ్గరికి రావాలి స్వామి. ఆలస్యం కాకూడదు. కాదు, నువ్వు గ్రహించిన వెంటనే సంబరం మొదలైపోతుంది. స్వామి, జీవమన్నలా ఒకరు కనిపించారు. దగ్గరికి వెళ్ళి చూస్తే తను కాదు. నిమిషాల్లో మార్పు ఎలా జరిగిందో తెలియడం లేదు. ఇలా నా బిడ్డ కూడా దొరకనట్టు పోతుందా? కలవరపడవలసిన అవసరం లేదు నయని. జీవం నీకు కనిపించకపోవడం అంటే నువ్వు కనిపించే బిడ్డను నీకు చేరువ చెయ్యడం కోసమే. జీవమన్నే గాయత్రమ్మగారిని నా దగ్గరికి తీసుకొస్తే ఇంకెంత బాగుంటుందో కదా స్వామి. నీ నుండి ఏది ఎవరు తీసుకువెళతారో తిరిగి వారే నీకిస్తారు. అవును స్వామి, గానవి విషయంలో విక్రాంత్ బాబు అలాగే చేశారు. నా ఇంకో బిడ్డని ఎత్తుకెళ్ళిన ఆ దొంగే పెద్ద మనసు చేసుకుని నాకు అప్పచెప్తే రుణపడుంటాను. రుణపడింది ఆ దొంగేనయ్యని. ఆ రుణం తీర్చుకునే పనిలోనే ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో సూచన చేయండి స్వామి. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను. నువ్వు కనుక్కోలేని స్థితిలో ఉంటే నేను చెప్పేవాడిని. కానీ నువ్వు తెలుసుకునే స్థాయిలోనే ఉన్నావు. ఆశగా ఎదురు చూడటం వల్ల గుండె భారం పెరిగిపోతూనే ఉంది స్వామి. నా అత్తయ్య గారిని గుండెలకి ఎప్పుడు హత్తుకుంటానో అని బాధగా ఉంది. విధి విధానుసారమే నువ్వు అడుగులు వెయ్యాలి నయని. అతి త్వరలో నీకో చిత్రం ఎదురుపడబోతోంది. చిత్రమా? అవును, ఆ చిత్రం నిన్ను చిత్ర విచిత్ర భావనలకు గురి చేస్తోంది. గుండె ఆగినంత పనవుతుంది. కానీ భయపడకు, నిబ్బరంగా ఉండు. మీరిలా అంటే గుబులు మొదలవుతుంది స్వామి. ఏ ఆపద వస్తుందోనని కంగారుగా ఉంది. ఏం జరగబోతుందో నీకు ముందే తెలుస్తుంది, కానీ ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఈసారి నిన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అన్నిటికీ సిద్ధపడి ఉంటే ఏది మనల్ని ఏమీ చెయ్యలేదనే ధైర్యంతో ఉండాలి. ఆ అమ్మవారి దయ, మీ ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటున్నాను స్వామి. వెళ్ళొస్తాను. మంగళం మహత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.